కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో ఇవాళ కరోనాతో 2 వ్యక్తులు మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అలాగే మరో వ్యక్తి కూడా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చికిత్స పొందుతూ 2 వ్యక్తులు ఏదైతే కరోనా తోటి మృతి చెందారు, వారికి తీవ్రమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నట్టు కూడా ఉస్మానియా వైద్యులు తెలుపుతా ఉన్నారు. వారు ఎమర్జెన్సీకి రావడం జరిగింది. ఒక వ్యక్తి ఈ రోజు ఉదయం చనిపోగా మరొక వ్యక్తి దాదాపుగా 5 నిమిషాల క్రితమే మృతి చెందినట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. వారిద్దరికి కూడా పరీక్షలు జరిపినప్పుడు కరోనా పాజిటివ్ ఉన్నట్టు కూడా నిర్ధారించడం జరిగింది. వీరిరువురు కూడా గతంలో కోవిడ్ కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు, దాంతో పాటుగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వారిగా చెప్తా ఉన్నారు. వారి గతంలో నుంచి కూడా వారు తీవ్రమైనటువంటి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ తోటి ఉన్నట్టు, దాంతో పాటు ఇతర వ్యాధులు ఉన్నట్టు కూడా వాటి వైద్యులు గుర్తించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ కోవిడ్ కి సంబంధించి చూస్తే మాత్రం ఒక పక్క కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతల సమయంలో కొంత నిమోనియా తోటి బాధపడేవారు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారు కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా ఈ కరోనా అనేది మరోసారి ఎదురు సృష్టిస్తుంది అని చెప్పాలని కూడా మనం అతిశయోక్తి కాదు. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, కేరళలో కూడా దాదాపుగా 5 చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు ఈ ఉత్తరప్రదేశ్ లో 2 చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ కరోనా సోకిన వారిలో ఇంతకు ముందు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారే, కొంత లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయి పాడైనటువంటి వారే ఇబ్బంది పాలవుతున్నారు. వారు వీరిద్దరు ఏదైతే కొద్దిసేపటి క్రితం మృతి చెందినటువంటి వారిద్దరు కూడా అటు లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి చనిపోయినట్టు కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ కోవిడ్ కి సంబంధించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ అనేది కంపల్సరీగా వాడాలి, దాంతో పాటుగా శానిటైజ్ అనేది కూడా వాడాలి, దాంతో పాటుగా ఫిజికల్ డిస్టెన్స్ అనేది కూడా కొంత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాము, ప్రజలు కూడా కొంత జలుబు గాని నిమోనియా గాని వచ్చినట్టు అనిపిస్తే ఖచ్చితంగా వెంటనే వైద్యులు సంప్రదించాలి. వాళ్ళు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ప్రజెంట్ మనము చెస్ట్ హాస్పిటల్లో చూస్తే మాత్రం 4 పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారు కోవిడ్ తోటి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. అటు గాంధీలో కూడా 4 ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 9 మంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. మరికొంత నిన్నటికి సంబంధించినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 55 యాక్టివ్ కేసెస్ ఉన్నట్టు కూడా నిన్న ఇచ్చినటువంటి అధికారిక బులెటిన్ లో మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా 12 రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది అని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ ఏదైతే పాజిటివ్ వచ్చినటువంటి అన్ని కేసెస్ కి సంబంధించి కూడా జినోమ్ సీక్వెన్సీకి పంపిస్తా ఉన్నారు. ఆ యొక్క రిపోర్ట్స్ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారికి కొత్త వేరియంట్ ఏమైనా సోకిందా, JN.1 కి సంబంధించి కావచ్చు, ఇతర వేరియంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇతర మ్యూటేషన్స్ ఏమైనా అవుతున్నాయా అనే అంశానికి సంబంధించి కూడా వైద్యులు పరిశీలిస్తా ఉన్నారు. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా టెర్రర్ సృష్టిస్తున్నటువంటి ఈ JN.1 కి సంబంధించి కూడా దాని స్వభావాన్ని ఇప్పుడే గుర్తించడం కొంచెం కష్టంగా ఉంది. మరో 2 వారం అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో వీటి సిమ్టమ్స్ కావచ్చు, వీటి ప్రభావం కావచ్చు, లంగ్స్ మీద ఏమైనా ప్రభావం ఉందా తీవ్రంగా అనే అంశానికి సంబంధించి కూడా పరిశీలించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఓవరాల్ గా ఉస్మానియా ఆసుపత్రిలో 2 ఇతర వ్యాధితో బాధపడే వారు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే గత 10-15 రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ఆసుపత్రులలో ఉన్నటువంటి ఆక్సిజన్ లభ్యత కావచ్చు, దాంతో పాటుగా మెడిసిన్స్ కావచ్చు, ఇతర జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొత్తం మీద కరోనాకు భయపడద్దు కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తా ఉన్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.